హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో చాలా వెరైటీ స్నాక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది, పైన ఫ్లఫీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే ఈ స్నాక్ రెసిపీ అనేది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పెద్దగా శ్రమ పడిన అవసరం లేదు. ఒక్కసారి కనుక చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్ వెరైటీని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా బౌల్లోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు అదే మెజర్మెంట్ కప్తో 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ పంచదారని పౌడర్ కూడా చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత 1/3 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటూ దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను అయితే ఇక్కడ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి పాలు మొత్తం వేసేయకుండా ఇక్కడ నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ చూసుకుంటూ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఉండాలి. మీకు ఇక్కడ కలపడం కష్టంగా ఉంది అనుకుంటే దీన్ని అయితే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం కలపడం కష్టంగా ఉందని నేను మిక్సీలో వేసి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మిక్సీలో వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి. మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దానికంటే కూడా ఇది కొంచెం చిక్కగానే ఉండాలి. దీన్ని అయితే 30 నిమిషాల పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలండి. పిండి మనం రవ్వ అన్నీ వేసాం కదా, ఇవన్నీ నానడానికి అరగంట వరకు టైం పడుతుంది. అరగంట తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియంలో హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే లోలో ఉంచుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఏదైతే గరిటె తీసుకున్నామో దానిలో హాఫ్ వరకు బ్యాటర్ని తీసుకుని ఈ విధంగా అయితే సెంటర్లో వేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పైనుంచి ఆయిల్ డ్రాప్ అయ్యేటట్టు వేసుకుంటే ఇది కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది. ఫ్లేమ్ని అయితే అస్సలు మీడియంలో పెట్టకూడదండి, లోలోనే ఉంచుకుని ఇదంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టారంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా ఇది కొంచెం ఫ్లఫీగా అయిన తర్వాత దీన్ని కొంచెం సైడ్కి పెట్టి ఇంకొకటి కూడా బ్యాటర్ని వేసుకోవచ్చు. మీకు ఈ విధంగా అన్నీ ఒకేసారి వేపించడం కష్టంగా ఉంటే ఒక్కొక్కటి కూడా ఇందాక చూపించినట్టు వేపించుకోవచ్చు. కాకపోతే ఒకటి ఫ్లఫీగా అయిన తర్వాత మాత్రమే ఇంకొక దానికోసం బ్యాటర్ని వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.